బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభకు హాజరైనటువంటి వారందరికీ నమస్కారం. ఈ ప్రేమ పెళ్ళి, కులాంతర పెళ్ళి, తర్వాత మతాంతర పెళ్ళి అనేటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది. అది వ్యక్తి స్వాతంత్రం. వ్యక్తి స్వాతంత్రాన్ని మన్నించితే కులాంతర వివాహాలకు, మతాంతర వివాహాలకు, ప్రేమ వివాహాలకు ఇంత ప్రతిఘటన లేకపోతే అణిచివేత అనేటువంటిది ఉండదు. వ్యక్తి స్వాతంత్రాన్ని అణచాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు కాపు పంచాయతీలు కానివ్వండి, లేకపోతే సూర్యాపేటలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి, ఏ సంఘటన చూసినా కూడా ఎక్కడ దాడి జరిగింది అనేటువంటి దాడి జరిగిన సంఘటన ఏది చూసినా కూడా అక్కడ వ్యక్తి స్వాతంత్రాన్ని అణిచేయటం మనం చూస్తుంటాం. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ వ్యక్తులకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అందుకని కుటుంబంలో ఇప్పటికి కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయటం అనేటువంటిది ఒక తల్లిదండ్రులకు ఉన్నటువంటి హక్కుగా భావిస్తున్నారు. అది బాధ్యతగా భావిస్తే పర్వాలేదు, కానీ హక్కుగా భావిస్తున్నారు. ఆ హక్కుగా భావించటం వల్లనే యువతీ యువకులకు తమ పార్ట్నర్ని, తమ భార్యను కానీ భర్తను కానీ ఎన్నుకునేటువంటి అవకాశం లేదు అన్నటువంటి భావన సొసైటీలో చాలా బలంగా ఉంది. ఆ భావన పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాల్లో మరొక అంశం ఏంటంటే స్త్రీ స్వాతంత్రం. ఇక్కడ స్త్రీ స్వాతంత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. స్త్రీకి కుటుంబంలో స్వాతంత్రం లేదు. స్త్రీకి కుటుంబంలో స్వాతంత్రం లేదు కనుకనే అంత దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. స్త్రీ తాను కోరినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అంటే దాన్ని ఎట్లా చూస్తున్నారంటే అది ఆమెకు ఉన్నటువంటి స్వాతంత్రంగా భావించటం లేదు. అది తల్లిదండ్రుల స్వాతంత్రం, కుటుంబం యొక్క స్వాతంత్రం అనుకుంటున్నారు. కానీ చట్టం అట్లా చెప్పటం లేదు కదా. చట్టం ఏం చెప్తుంది? వ్యక్తికి స్వాతంత్రం అనేటువంటిది ఉంటుంది. ప్రతి వ్యక్తికి స్వాతంత్రం ఉంటుంది. ఆ స్వాతంత్రాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు ఆ హక్కు ఉంది అనేటువంటి భావన ఇప్పటికి కూడా కుటుంబాలకు కలగట్లేదు. ఆ భావనను కలిగించేటువంటి పనిని ఇటువంటి సంఘాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాలే కాదు, మన మొత్తం సాంస్కృతిక రంగం కూడా దీని మీద కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూడండి, ఇప్పుడు ఇటీవల వస్తున్నటువంటి సినిమాలు, మనకి బలిపీఠం లాంటి సినిమాను, లేకపోతే చిరంజీవి ఇంకొక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి సినిమాను, అటువంటి సినిమాలు ఏమి ఇప్పుడు రావు మనకు. పుష్ప వస్తుంది, అదేదో గేమ్ చేంజర్ వస్తుంది, ఇంకే ఆ పేర్లు జ్ఞాపకం ఉండదు, ఢాకు దాదానో ఏదో ఫిలిం అది వస్తుంది. దాంట్లో ఎటువంటి మెసేజ్ ఉంటుంది? వీటికి భిన్నమైనటువంటి మెసేజ్లు ఉండేటువంటి సినిమాలే వస్తాయి. కింద ఇందాక షార్ట్ ఫిలిం ఒక కాంటెస్ట్ జరిగింది, అందులో వెళ్ళి వస్తున్నాను నేను. అందులో ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కొన్ని ఆ విషయాల మీద తీస్తున్నారు. షార్ట్ ఫిలిం నిర్మాతల్లో కూడా, దర్శకుల్లో కూడా ఈ విధమైనటువంటి చైతన్యం చాలా తక్కువగా ఉంది. వ్యక్తికి స్వాతంత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంగీకరించే సొసైటీని మనం ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. అటువంటి సొసైటీ అనేటువంటిది మనకు చాలా అవసరం. నాది కూడా కులాంతర పెళ్ళి. మా పెళ్ళి మన ఈయన ఆనాటి లా సెక్రటరీ మన జె వీరాస్వామి గారు చేశారు. అది ఎటువంటి పరిస్థితి అంటే ఎమర్జెన్సీ నడుస్తుంది. అప్పుడు నా పెళ్లి చేయడానికి పార్టీ నాయకులు ఎవరు లేరు, అందరూ అండర్ గ్రౌండ్లో ఉన్నారు. మా నాయన ఒక చిట్టి రాసి వచ్చాడు, జాగర్లమూడి వీరాస్వామి ఇంటి దగ్గర పెట్టి వస్తే ఆ చిట్టి చూసి ఆయన వచ్చేసాడు, వచ్చి మా పెళ్లి చేశాడు. ఎంత నిబద్ధత! ఆయన్నే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు ఆ పెళ్లి చేయడానికి. డ్రైవర్ కూడా లేడు ఆ టైంకి, ఆయన్నే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పెళ్లి చేశాడు. అంటే కులాంతర వివాహాల మీద ఆయనకి ఎంత
శ్రద్ధ ఆసక్తి ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. నా పెళ్లి కోసమే ఆగినట్టుగా నా పెళ్ళి అయినా మరోదే ఎమర్జెన్సీ ఎత్తేసారు. అది అటువంటి ఉండే. కానీ ఇప్పుడు ఈ ప్రతిఘటనలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని కుటుంబాల్లో కుటుంబ పెద్దలు తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే యువతి యువకులకు కానీ ప్రతి మనిషికి వ్యక్తి స్వాతంత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయాల్సింది ఏంటంటే ఇటువంటి వాటిని ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వం చాలా క్యాంపెయిన్ చేయాలి. కులాంతర వివాహాలకి మతాంతర వివాహాలకి అనుకూలంగా క్యాంపెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే ఈ దేశంలో మతాంతర వివాహాల్ని నిషేధించినటువంటి రాష్ట్రాలు కూడా ఈ దేశంలో మనం చూస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాము. అటువంటి సమయంలో ఇక్కడ ఇంతమంది ఈ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చినందుకు సంతోషం. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్త్రీ వివాహం చేసుకోవడానికి ఎంత స్వాతంత్రంతో ముందుకు వచ్చిందో ఆ తర్వాత కూడా ఆ దంపతులు స్త్రీకి అంటే తమ భార్యకు భర్త అంతే స్వాతంత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి స్వాతంత్రం మీరు కోరుతున్నారా? స్వాతంత్రం భర్తలు ఇస్తున్నారా లేదా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాహితులైనటువంటి ఈ దంపతులు ఆలోచన చేసుకోవాలి. అటువంటి స్వాతంత్రం ఒకవేళ లేకపోతే తప్పనిసరిగా భర్త భార్యకు తనతో సమానమైనటువంటి స్వాతంత్రం కూడా ఇవ్వాలి. అది కూడా ఈ సంస్థల లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుందని చెప్తూ